తమ్ముని పేరు మీద మరదలి పేరు మీద 3 రోజులల్లా పక్షి కడుతున్నారు 11 రోజులల్లా దినకర్మ జరుపుతున్నారు 11 రోజులల్లా దినకర్మ జరిపిర్రు నెల నాడు నెల వాసకం పెట్టిర్రు నెల రోజుల తర్వాత సేవంగి మహారాజు ఏమన్నాడు నా ఇంటికాడ నేనే ఉంటదని సేవంగి మహారాజు ఏనాడు 7 వేడల్లకేయిండు కలియేడు మిద్దల్లకేయిండు 7 వేడల్లా సేవంగి మహారాజు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు ఎక్కడ పోతివే నాయన్న ఏ రాజ్యం పోతివే అమ్మా నన్ను ఈడు గాని ఈడుల్లా ఇడువాసి పోతిరా మీరు జోడుగానే జోడుల్లా జోడు వాసి పోతిరా నాయన్నా నానా నాకు బుద్ధంటూ రాలేదే నానా నేను పువ్వంటూ వాయలేదు నాకు దిక్కు దీవు లేరు నాయన్నా అని 7 వేడల్లా సేవంగి మారాదు శరణు వరంగల్లు కోట శివసమ్ముని గుల్లా కాడ మందలించి మాయా వైద్యమా ఓ నానా నీవు నన్ను దిక్కులేని పక్షిని వేసిపోతున్నానే అమ్మో అయ్యో శరణు పెదపల్లి జిల్లా బోధాల గుల్లా కాడ అందమైన బొమ్మ వైద్యమా నా అమ్మ నీవు ఈడుగాని ఈడులోనా ఇంత చిన్న వయసులోనా ఈడంట వాసి పోదిరా అయ్యో నాన్నను ఓతివ నానా బాలుడు సేవంగి మహారాజు 7 వేడల్లా కలకల కన్నీరు తీసిన బాలుడు ఒక్కడే దిక్కులేని పక్షి లెక్క 7 వేడల్లో ఏనాడు వండుకోనున్నాడు ఆ బాలుడి సంగతి సేవంగి మహారాజు సంగతి అక్కడ ఉండని గాని పాప గారి దాని అదిగే అమ్మా ధాన్యం అదికి మనసు పడతలేదు నేను గట్టే లేకుండా ఎత్త అనుకున్నా నా యారాళ్ళు చంపినా నా మరి ప్రాణం తీసిన కానీ ఎంతొక్క పోరని చంపుతైపోతుంది అనుకోని 4 కొడుకులు పిలిచింది నేను ఓర్వోరి కొడుకులు కొడుకులాను ప్రాణం చేసింది నేనే ఉన్న కొడుక మీ తమ్ముడు చేవంగా మన ప్రాణం మీరు వెళ్ళిపోయి అలరా మరే కొడుకులాల మత్తమ్మ రాత్రి కలిగి అందాలి అల్ల మాందాలి అల్ల మీ తమ్ముడు వండుకొని ఉన్నట్టుగా పండుకొని ఎప్పుడు ఉన్న పన్నుని పన్నాడు కత్తులతోటి గతం చేయాలి ప్రాణం తీయండి కొడుకులాలు కొడుకులకు చెప్పమంటే ఎవరానా అయ్యో తల్లి మాట పట్టుకున్నారు పట్టుకున్నారు 4 కొడుకులు గుంటోడు మెట్టోడు తోటోడు అడుగు నిండా కళ్ళు తాగిర్రు కత్తులు పట్టుకొని మా తమ్ముని ప్రాణం తీసేస్తామని ఆడికెళ్ళి వాళ్ళు బయలుదేరి రంగా దేవంగి మహారాజు ఏనాడు వండుకొని ఉన్నాడు ఆ 4 ప్రాణం తీద్దామని బయలుదేరి రంగా దేవంగి మహారాజు కల లోపల కన్న తల్లి నిమ్మవతి ఆత్మ ఏమంట చెప్పుతున్నది కొడక లేవురా నా కొడక ఇంటికాడుంటే కొడక నీ ప్రాణం తీస్తారు కొడక నీ జీవనం తీస్తారు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళి ఎక్కడికల్లా వెళ్ళిపోయి బ్రతుకురా నా కొడక అని కల లోపల శటాన చెంప దెబ్బ కొడుతుంది నిమ్మవాది దేవి ఆ సేవంగి మహారాజు దిక్కు
వంటలు వేసి చూసేవరకల్లా నలుగురు అన్నదమ్ములు కత్తులు పట్టుకొని ఏనాడు వస్తున్నారు ఆ ఇంటెనక తర్వాత గుండా సేవన్యమా రాదు అడవి తొమ్మలు పడుతున్నాడు ఆ బాలుడేమో బాలుడు ఇంటెనక గుంట అడవి తొమ్మలు పట్టుకొని సేవన్యమా రాదు బయలుపోని గాని ఆ నలుగురు అన్నదమ్ములు కుంటోడు పుట్టోడు మెంటోడు తొంటోడు కడుపు నిండదా వాళ్ళు ఇంట్లోకి వచ్చిర్రు నేను కొడతారా నిన్ను నేను 3 పోతు కొడతాను నేను 101 కొడతారా నేను 4 కంటే అరే నేను 500 కొడతా నువ్వు 100 మీద కాదు అరే నేను నిన్ను కొడతారు అరే నన్ను పడితేస్తారా నువ్వు అరే పట్రా అది మెసలు దిక్కరా మెదలకుండా నేను పట్టుకుంటా నువ్వు పడుకురా ఏంటిదిరా కాళ్ళు పట్టుకోరు నిన్న పట్టుకున్నారా అరే ఎవరి కాళ్ళు నీ కాళ్ళు పట్టుకున్నావురా నాగారు ఇవి మెసుతున్నారా అరే అవి నీ కాళ్ళు ఇప్పుడు పట్టుకునే మాత్రం కోళ్ళు రాదు వారి కాళ్ళు పట్టుకోరు అదే అరే పట్టుకున్నారు ఏ ఓడురా పట్రా చెయ్యి పొడిచిండ్రా వాడు కట్టి ఆ మంచాల వండుకున్న పిల్లగాడు మంచాన్ని ఉన్నాడు అనుకుందరు మా తాయి నిజమే ఉన్నట్టు శ్రీకట్ల వాళ్ళు కత్తోతోటి పొడిచిన కొద్ది పచ్చంత నీటికి లేకపోతే అరే పేగులు బయటకి వెళ్తున్నాయి పేగులు కాదు మొత్తం మెతుకులేరా మెతుకులు అన్ని మొత్తం మెతుకులేరా అరే పోరాడు చచ్చిపోయిందిరా అరే అరే ఇక ఈ మంచానికి అడిగితే పొక్కదోడి మంచానికి పాతరి పెడదామురా ఒరే తమ్ము మంచానికి మంచం ఏనాడు నడి ఇంటి లోపల పాతర పెట్టిర్రు మమ్మీ దగ్గరికి ఏనాక లగ్గం నాకు లాలిపాపు కొని ఇస్తుందే నాకు ఇద్దరిని చేస్తాన్నదిరా నీకా లగ్గం ఇద్దరు నువ్వేం చేసుకుంటావు రప్పించాను ఇద్దరు లగ్గం చేసుకొని ఇస్తుంటావు విడాకులు అగో ఆడికి వెళ్ళి నలుగురు అన్నదమ్మలు తల్లి వేడికి అట్లనే ఉన్నారు తల్లి వేడికి అట్లనే ఉన్నారు అక్కడ ఓడిచినా మంచి పని చేసిన కొడుక ఇక మీరు తమ్మిని చంపారు కాబట్టి మనకు మొత్తం ఉన్న రాజ్యం దేశం మనదే కాబట్టి మీకు ఒక్కొక్కరికి ఇద్దరు చేస్తారా రవణ కొడుకులో పోలేదన్న నలుగురు అవలే పో బాగుంది రాజ్యం దేశం కాకపోతే ఒక కొంటి అవునా దొరుకుతారా తిరుపతన్న నా కొడుకు లగ్గం చేయాలి ఒక్కదే ఇంకొద్ది నత్తి ఇది కొద్దిగా అంత నడవరాదు దొరుకుతారా ఎందుకు దొరకరు నాయకుడు నలుగురు రాలేదా అందరు పోతున్నారా అని ఎప్పటోల ధాన్యవతిగన యారాలు ఏంది యారాలు కొడుకు వేండు రాజ్యం నాదే దేశం నాదని సంబరం కొద్ది సంతోషం కొద్ది వాళ్ళ చరిత్ర అక్కడ ఉండంగా నా సేవంగా అది అడివితో బలవబలలే అమ్మ అడిగి పాట పట్టిన పిల్లగాడు తొమ్మగాడ కలిసిండు ఓ అమ్మరారా అయ్యో ఓరోరు దేవుడా రా ఓ దేవుడా అయ్యో నారాధ పాడుగాను నారాయణ నాకు రాత రాసినాము ఓ దేవుడు పుడి బాధ గుళ్ళు కూడా ఓ దేవుడా అది గుర్రాల పాడవాడా ఓ దేవుడా బాధ గుళ్ళు కూడా ఓ దేవుడా అది ఏళ్ళ పాడవాడా ఓ దేవుడా పక్క బావి గుళ్ళు కూడా నారాయణ అది మా ఊళ్ళ వాడవాడా ఓ దేవుడా పిల్లగాడు నాయన దేవుని అది వేసుకుంటా కలకల కలకల కంటదర పెడుతూ ఉండు దేవుని మీద మందు పోయంగా దుమ్మ పోయంగా పిల్లగాని శోకం పిల్లగాని బాధ పిల్లగాని కన్నీరు కొండకు రోమతనం ఉన్నది సంగమయ్యలో కళ్ళ చూస్తున్నాడు సంగమయ్యలో కళ్ళ చూస్తున్నాడు వారిలో కాల శంకరు కళ్ళ ఉన్నాడు ఏమని మాటాలంటున్నాడు అదో అడవి లోపల సేవంగి మహారాజుగా ప్రాణం
తీసుకునేటట్టుండు జీవనము తీసుకునేటట్టుండు అడవి లోపల దిక్కులేని పక్షయిండు దీవులేని పక్షయిండు అని లోకాల శంకరుడు ఏమనుకున్నాడు నేను ఏదన్నా ఒక ముచ్చట ఆ బాలునికి చెప్పొత్తనా అని 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం గొల్లతాత అవతారం ఎత్తుకొని గొల్లతాత అవతారం ఎత్తుకొని 7 కంచు మాగళ్ళు పట్టుకొని అదో పూరాక పట్నం బయలుదేరి వస్తున్నాడు అయ్యే కంచు మాగలు పట్టుకొని టర్రోకుయోని అని అక్కడే గొల్లదిరా పెద్ద కురువాదిరా నా తల్లిదండ్రి కాలం చేసిండ్రు నీ ఎంబడి వేసుకోదు నీ మాగలా కాసుకుంటుంటా కొడక నా ఎంబడచ్చి నువ్వు మాకలుగా వస్తానంటున్నావు నువ్వు నాతోటి వస్తుడు నాయం కాదు కొడక నీకొక్క ముచ్చట చెప్పుతున్నా నీకు ఒక్క ముచ్చట చెప్తున్నా కొడక నువ్వు అడవి లోపల ఒక్కరి పోవద్దు ఎవరినన్నా సోప చేసుకొని పోవాలి అది కాకపోయినా నువ్వు ఎక్కడన్నా అన్నం తిన్నప్పుడు అన్నం కంచం లోపల అన్నం వేసింది ముందడ పెట్టినప్పుడు 3 కాలుతోటి జడిపి నువ్వు అన్నం తినాలి అది కాకపోయినా నువ్వు ఎక్కడన్నా పండుకున్నప్పుడు పవలించినప్పుడు ఓ కన్నుతోటి చూడాలి ఓ కన్నుతోటి వండుకోవాలరా నా కన్న కొడకంగా అని ఎప్పటి గొల్ల తాత 3 ముచ్చట్లు చెప్పంగా ఓ తాతయ్య ఏ ముచ్చటైతేంది నా సోపతుంటేంది నువ్వే నాకు సోపతివి నీ ఎంబడి నేను అత్తని పిల్లగాడు ముర్తున్నాడు చూడు అని లోకాల శంకరుడు మాయమయ్యిండు ఆ శంకరుడు